నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో 1998 డిఎస్సి కాంట్రాక్ట్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ దీర్ఘకాల సమస్యలను వివరించి తక్షణ పరిష్కారం కోరారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమకు 12 నెలల పూర్తి వేతనం ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న సేవలను 62 సంవత్సరాల వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పదవి విరమణ పొందిన వారికి కనీసం 20,000 పింఛను మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా బదిలీలు జరిగినప్పుడు తమను సమీప మండలాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తాము దాదాపు 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. సుదీర్ఘ పోరాటం, ఎడతెగని వినతుల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 ఏప్రిల్లో నియామక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తమకు పూర్తి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. అర్హతలు ఉన్నప్పటికీ రెగ్యులర్ ఉపాధ్యాయులుగా నియమించాల్సింది పోయి కనీస వేతనంతో సంవత్సరానికి కేవలం 11 నెలల వేతనం మాత్రమే చెల్లించే విధంగా 4,534 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి 1998 డిఎస్సి ఎస్జిటి నోటిఫికేషన్ ప్రకారం తమదరిని సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలని, పూర్తి స్థాయి ఉపాధ్యాయులుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఉపాధ్యాయులు ఆశ వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో ఎస్జిటిలుగా ఎంటీఎస్ పద్ధతిలో కాంట్రాక్ట్ టీచర్స్గా మమ్మల్ని నియమించడం జరిగింది. అయితే ఇతర అలవెన్స్లు ఏమీ లేకుండా కేవలం బేసిక్ పే 32,670 రూపాయలు మాత్రమే 3 సంవత్సరాలు గడిచినా మాకు ఇప్పటికి కూడా అదే పేమెంట్ ఇస్తున్నారు. ఈ పేమెంట్ మాకు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. కాబట్టి మా శాలరీని పెంచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా కాలం తర్వాత సర్వీస్లో జాయిన్ అయినాం కాబట్టి మా ఎంటీఎస్ ఉపాధ్యాయులందరూ కూడా 1 లేదా 2 సంవత్సరాలు కూడా పూర్తి సర్వీసు చేయకుండానే రిటైర్మెంట్ అవుతున్నారు. కాబట్టి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఎంటీఎస్ 98 ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలు చేయాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఈపాటికే రిటైర్ అయిపోయినారు. అయితే రిటైర్మెంట్ అయిపోయినా కూడా వాళ్ళకి ఒక్క పైసా కూడా బెనిఫిట్స్ ఏమీ రావటం లేదు. కాబట్టి మినిమం టైం స్కేల్ 98లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మినిమం 20,000 పెన్షన్ ఉండేటట్టుగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ విద్యామంత్రి గారికి మేము చేసే రిక్వెస్ట్ ఏమిటంటే, నెంబర్ 1, చాలా కాలం తర్వాత 25 సంవత్సరాలు మేము సర్వీస్ నష్టపోయినాం కాబట్టి తక్షణమే 98 డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి. ఆల్రెడీ ఉద్యోగ విరమణ చెందినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మినిమం పెన్షన్ 20,000 తగ్గకుండా ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యామంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు తుమ్మల పుల్లయ్య. నేను 98 ఎంటీఎస్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత మాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. మేము తొందరలో రిటైర్మెంట్ అవుతున్నాము. కాబట్టి మాకు వచ్చి కూడా 2-3 సంవత్సరాలు కూడా మేము పనిచేయలేని పరిస్థితి. కాబట్టి మాకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయసు పెంచాలి. అలాగే పెన్షన్, మినిమం పెన్షన్ కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ నుంచి ఎలాంటివి మాకు అలవెన్స్లు కానీ లేదా హెల్త్ కార్డులు కానీ ఇవ్వడం లేదు. వర్క్కు తగినటువంటి పేమెంట్, సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి విషయంలో మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.